పురాతన బంగారు నాణేలు అమ్ముతామని నమ్మబలికి వ్యాపారిని మోసగించిన దుండగులు 20 లక్షలు తీసుకున్న నిందితులను చివెంలో పోలీసులు పట్టేశారు. నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 13.25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. తుమ్మల పెన్పహాడ్ గ్రామానికి చెందిన వ్యాపారి నిమ్మనకోటి వెంకటేశ్వర్లను బంగారు నాణేల పేరుతో మోసగించినట్టు పోలీసులు తెలిపారు. మొత్తం 9 మందిపై కేసు నమోదు కాగా అందులో నలుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. వెంకటేశ్వర్లు నిమ్మనగోటి వెంకటేశ్వర్లు ఈయన వ్యాపారి సూర్యాపేట. ఇతను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో వర్సు చంటి ముఖ్యంగా ఇతను ఈ వెంకటేశ్వర్లకు కొంతకాలం నుంచి పరిచయం ఉంది. ఆ పరిచయంతో అతన్ని వర్సు చంటి అతని దగ్గర కొన్ని బంగారు నాణాలు అతను పొలంలో దొరికినాయి. ఆ బంగారు నాణాలు చాలా తక్కువ ధరకు ఇస్తానని చెప్పేసి నమ్మబలికి అతనితో పాటు కొంతమంది మొత్తం 9 మంది వ్యక్తులు కలిసి వెంకటేశ్వర్ల దగ్గర 20 లక్షల రూపాయల నగదును తీసుకోవడం జరుగుతుంది. నగదు తీసుకున్న తర్వాత ఆ బంగారు నాణాలు ఇవ్వమని అడిగితే ఆ బంగారు నాణాలు ఇవ్వకుండా మరియు అతనికి డబ్బులు కూడా ఇవ్వకుండా వీళ్ళు అతన్ని థ్రెటన్ చేస్తూ బెదిరిస్తూ కొన్ని వీడియోలు చిత్రీకరించి అతన్ని కొట్టినట్లుగా, ఇతను వెంకటేశ్వర్లు వాళ్ళపై దాడి చేసినట్టుగా, మొత్తం అందరికీ చాలా సివియర్ ఇంజురీస్ అయినట్టుగా మీ మీద కేసు నమోదు చేపిస్తాం అని చెప్పేసి అతన్ని భయపెట్టి, నువ్వు దుబాయ్ వేరే ఇతర కంట్రీలకు పోవాలంటే నీ మీద కేసు అయితే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళలేవు అని చెప్పేసి అతన్ని బెదిరించి అతని దగ్గర నుంచి డబ్బులను కాజేయడం జరిగింది. అదేవిధంగా అతన్ని పట్టణంలో నువ్వు ఎక్కడైనా కనబడితే నిన్ను చంపేస్తామని చెప్పేసి బెదిరించి, నువ్వు ఇక్కడి నుంచి పట్టణంలో సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో నువ్వు తిరగొద్దని చెప్పేసి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అతన్ని బెదిరించడం జరిగింది. ఇట్టి సంఘటన మీద కేసు నమోదు చేయడం జరిగింది. మన చివెంల ఎస్ఐ గారు దర్యాప్తులో భాగంగా ఇందులో ఉన్న A1, A2, A3 అండ్ A4 అంటే వర్సు చంటి మరియు వర్సు సీను మరియు వర్సు వెంకన్న, ముద్దంగుల వెంకన్న, తర్వాత పసుపుల నవీన్ వీళ్ళను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 13,25,000 రూపాయలు నగదును వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. మిగతా 6,75,000 రూపాయలు ఇంకా మిగతా ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో A5 to A9 వాళ్ళ దగ్గర ఉన్నాయి. మరియు వాళ్ళని అరెస్ట్ చేసిన తదుపరి మిగతా డబ్బుల్ని మొత్తం కూడా స్వాధీనం చేసి వాళ్ళను కూడా రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ఇట్టి కేసులో చాకచక్యంగా వ్యవహరించి ఈ మొత్తం కూడా ఈ నగదును మరియు నేరస్తులను అదుపులో తీసుకున్నందుకు మన ఎస్ఐ గారు మరి సిఐ గారికి వాళ్ళను అభినందిస్తూ వాళ్ళకు రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.